90 కిలోల డ్రగ్స్ సీజ్. హైదరాబాద్ లోనే దందా. మాదక ద్రవ్యాల విలువ 9 కోట్ల పైనే. సిగరెట్ ప్యాకెట్ల మాటున యూరప్ దేశాలకు ఎగుమతి. 10 ఏళ్లుగా గుట్టుగా సాగుతున్న డ్రగ్స్ దందా. ఇంటర్పోల్ హెచ్చరికతో ఐడీఏ బొల్లారంలో సోదాలు. ఈ కేసులో కస్తూరిరెడ్డి అరెస్ట్. డ్రగ్స్ కంట్రోల్ డైరెక్టర్ కమలసన్ రెడ్డి వెల్లడి. స్టేషన్ గన్పూర్ కి చెందిన బాధితుడిని పరామర్శించిన ఇమాన్యుయల్ రాజు. ప్రమాదవశాత్తు 2 కాళ్లు కోల్పోయిన శ్రీనివాస్. తల్లికి దగ్గ కొడుకుగా చురుగ్గా ప్రజాసేవలో ఇమాన్యుయల్ రాజు. బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి ఆర్థిక సాయం అందజేత. అక్రమాలు చేయడానికి కొందరు అధికార పార్టీలోకి వెళ్తున్నారు. పార్టీ ఫిరాయింపుదారులపై ధ్వజమెత్తిన పల్లా రాజేశ్వర్ రెడ్డి. వారి అక్రమాలను బీఆర్ఎస్ పార్టీ బయట పెడుతుంది. ఉత్తర తెలంగాణలో పంట నష్టం తీవ్రంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి సోయలేదన్న పల్లా. ఆరోగ్యరెడ్డి అక్రమాలు అన్ని ఇన్ని కావు. ఫాదర్ ముసుగులో ఫాల్తు పనులు. 59 జీవోను అడ్డు పెట్టుకుని భూములను మింగేస్తున్న వైనం. ఈ విషయమై సైబరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన బక్కా జడ్సన్. మరో 2 ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన గులాబీ బాస్. నాగర్ కర్నూల్ బరిలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మెదక్ నుంచి పోటీ చేయనున్న ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి. ఇప్పటి వరకు 13 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన కేసీఆర్ ఇంకా నల్గొండ, భువనగిరి, సికింద్రాబాద్, హైదరాబాద్ అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. మల్కాజ్గిరి బరిలో నెగ్గేదెవరు? 3 పార్టీలలో అభ్యర్థుల ఖరారు. రేవంత్ సిట్టింగ్ స్థానం కావడంతో భారీ ఆశలతో కాంగ్రెస్. ఎలాగైనా పాగా వేయాలని బీఆర్ఎస్ ఆశలు. సులువుగా గెలిచే సీటును ఈటల చేజార్చుకోబోతున్నారా? బీజేపీ నుంచి ఈటల రాజేందర్, బీఆర్ఎస్ నుంచి రామిడి లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ నుంచి సునీత మహేందర్ రెడ్డి పేర్లు. ఎన్నికల నేపథ్యంలో ఎంట్రన్స్ పరీక్షల్లో మార్పులు. మే 7, 8వ తేదీలో అగ్రికల్చర్, ఫార్మా పరీక్షలు. మే 9, 10, 11వ తేదీల్లో ఇంజనీరింగ్ విభాగం పరీక్షలు. జూన్ 5, 6వ తేదీల్లో ఐసెట్ పరీక్ష. కంటోన్మెంట్ ఎన్నికల బరిలో కాంగ్రెస్ సీనియర్ అగ్రనేత అద్దంకి దయాకర్. ఎస్సీ రిజర్వ్డ్ కోటా కింద అవకాశం. దశాబ్దాలుగా పార్టీకి సేవలు అందిస్తున్న అద్దంకి. ముఖ్యమంత్రికి అద్దంకి అత్యంత సన్నిహితుడు. అద్దంకి గెలిస్తే మంత్రి అయ్యే అవకాశం ఉందంటున్న రాజకీయ విశ్లేషకులు. బడిపంతులు నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి. నీళ్లు తీసుకురాని మైనర్ విద్యార్థికి బైక్ ఇచ్చిన ఉపాధ్యాయుడు. అదుపు తప్పి ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన కార్తీక్. చికిత్స పొందుతూ విద్యార్థి మృతి. వికారాబాద్ జిల్లా నవాబ్పేట మండలంలో ఘటన. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా సినీ నటి రాధిక. లోక్సభ అభ్యర్థుల 4వ జాబితా ప్రకటించిన బీజేపీ. 4వ విడతలో 15 మంది ఎంపీ అభ్యర్థుల పేర్లు. తమిళనాడులోని విరుద్నగర్ నుంచి రాధిక, చెన్నై సౌత్ నుంచి తమిళసై పోటీ. ఇటీవల తన పార్టీని బీజేపీలో విలీనం చేసిన రాధిక భర్త శరత్ కుమార్. కేజ్రీవాల్, కవిత అరెస్టులపై కేసీఆర్ తీవ్ర ఆగ్రహం. కేజ్రీవాల్ అరెస్ట్ ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు. ప్రతిపక్షాలు లేకుండా చేయాలనే ఏకైక లక్ష్యంతో బీజేపీ పనిచేస్తుంది. మొన్న హేమంత్ సోరెన్, నిన్న కవిత, నేడు కేజ్రీవాల్ అరెస్టులు ఇందుకు నిదర్శనమన్న కేసీఆర్. కమిషన్ల కోసం పవర్ పర్చేస్ అగ్రిమెంట్లు. ఎన్టీపీసీ లేఖలు రాస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటుంది? కేసీఆర్ చేసిన తప్పులనే రేవంత్ రెడ్డి చేస్తున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయిన బీజేపీ లక్ష్మణ్. కాంగ్రెస్ పార్టీలోకి జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి నివాసంలో కాంగ్రెస్ నాయకుల మంతనాలు. కార్యకర్తలతో చర్చించి తర్వాత నిర్ణయం ప్రకటిస్తానన్న మేయర్. వారి అభిప్రాయం మేరకే నిర్ణయం ఉంటుందని స్పష్టం. పలు జిల్లాల్లో కొనసాగుతున్న రైతువారి సర్వే. స్వయంగా పరిశీలించి పంట నష్టం అంచనా. పొలాల బాట పట్టిన ఏవోలు, ఏఈఓలు. దాదాపు 50,000 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అంచనా. బిల్డర్ ఇన్నారెడ్డి అక్రమ కట్టడాలను సీజ్ చేయండి. బాలాజీనగర్ డివిజన్ లో 10ల సంఖ్యలో భారీ అక్రమ నిర్మాణాలు నిర్మించిన గనుడు. ప్రతి అక్రమ నిర్మాణానికి ఒక రాజకీయ నాయకుడిని ఎన్నుకోవడం ఇతని నైజం. ఇప్పటి వరకు ఒక్క కట్టడం కూడా కూల్చలేదు. ప్రభుత్వాలు మారని అవినీతి నిరోధక శాఖ తెలంగాణ విజిలెన్స్.